చెట్లు ఎంత తెలివైనయంటే వాటికి మన గురించి పూర్తిగా తెలుసు. మనకంటే ఎక్కువ మన గురించి అవి బాగా స్టడీ చేసినాయి యాక్చువల్గా. ఎందుకంటే మనం పళ్ళు తింటాం, అవి మనకు పళ్ళు ఇస్తాయి. పండు ఎట్లుంటుంది? తీయగా ఉంటుంది. ఇప్పుడు ఒక చెట్టు అది పువ్వుగా ఉంటుంది, తర్వాత పిందెలాగా ఉంటుంది, తర్వాత కాయలాగా ఉంటుంది, తర్వాత పండుగ ఉంటుంది. ఇది ఒక సీక్వెన్స్ అనుకుంటే, పువ్వులా ఉన్నప్పుడు ఓకే, మనం ఎవరు తినేది ఏముండదు. తర్వాత పిందెలాగా ఉన్నప్పుడు తింటే చేదుగా ఉంటుంది, కాయలాగా ఉన్నప్పుడు తింటే ఒకరు ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఎప్పుడైతే పండుగ మారుతుందో అప్పుడు అది తీయగా ఉంటుంది. మనం ఎప్పుడు తింటున్నాము? దాన్ని ఒగరుగా ఉన్నప్పుడు తినము, చేదుగా ఉన్నప్పుడు తినము. ఎప్పుడైతే తీయగా ఉంటుందో అప్పుడే అది తింటాం. అంటే దాన్ని ఎప్పుడు తీయగా చేయాలో ఆ చెట్టుకు తెలుసు. పండును పిందెగా ఉన్నప్పుడే తీయ చేయొచ్చు కదా. ఎందుకు పండు పండిన తర్వాత తీయ చేస్తుంది? ఎందుకంటే పిందెగా ఉన్నప్పుడు తన లోపల ఉన్న ఆ పండు లోపల ఉన్న విత్తనం ఇంకా అప్పటికి తయారు కాలేదు. అందుకని అప్పటికి ఇంకా చేదుగా పెట్టింది దాని చుట్టూ అంతా, దాని టేస్ట్ని. ఎప్పుడైతే తను కాయగా మారిందో అప్పుడు ఇంకా మీడియం స్టేజ్లోనే ఉంది కాబట్టి ఇంకా అప్పటికి కూడా నువ్వు తినొద్దు. అంటే ఆ పండు ఆ కాయ జోలికి ఏవి రాకుండా ఏ జంతువు తినని ఒక రుచిని దానికి ఇచ్చింది అక్కడ. అది ఇప్పుడు ఏదో ఒకటి తినాలి కదా. పక్షులు తినవు, వేరే జంతువులు ఏవి తినవు, కోతులు తినవు, మనుషులు తినరు. అంటే ఇవి ఏవి తినని రుచి ఒకటి ఉంటుంది. అదే రుచిని పిందెకి ఇచ్చింది, అదే రుచిని కాయకు కూడా ఇచ్చింది ఆల్మోస్ట్. ఇక మిగిలింది ఏంటిది? తీపి. ఎప్పుడైతే పండు అంటే విత్తనం పూర్తవుతుందో లోపల, అప్పుడు ఆ గుజ్జుకు దాని చుట్టూ ఉన్న ఆ పిక్కను అది ఏదైనా కూడా దాన్ని పూర్తి ఏం చేస్తుంది? మెత్తగా చేస్తుంది. అంత గట్టిగా ఉంచదు, మెత్తగా చేసి దాంట్లో మొత్తం దాని రుచిని తీపి చేస్తుంది. ఇప్పుడు తీపి ఎవరికి ఇష్టం? తీపి పక్షులు తింటాయి, జంతువులు తింటాయి. ఈ మామూలుగా జంతువుల మీద కోతులు కూడా తింటాయి, మనుషులు కూడా తింటారు. అంటే ఇవన్నీ తినే ఒక రుచిని మళ్ళీ తయారు చేసింది. అది తీపి అంటవా ఏదనేది పక్కకు పెడితే, వీటన్నిటి కామన్గా నచ్చే ఒక టేస్ట్ ఒకటి ఉంది. ఆ టేస్ట్ని పండుకిచ్చింది. వీటికన్నిటికీ నచ్చని ఒక టేస్ట్ ఉంది. ఆ టేస్ట్ని పిందగా కాయగా ఉన్నప్పుడు దాని దగ్గర పెట్టుకుంది. అంటే ఎందుకు విత్తనం పూర్తయిన తర్వాతనే దానికి తీపిచ్చింది? ఎప్పుడైతే విత్తనం పూర్తవుతుందో అవి ఈ జంతువులు కానీ పక్షులు కానీ వచ్చి దాన్ని తింటాయి. తిన్న తర్వాత అవి వేటి కోసం తింటాయి? ఆ తీపి రుచి కోసం, ఆ గుజ్జు కోసం తింటాయి, విత్తనం కోసం తినవు. కానీ ఇదెందుకు ఆ తీపి గుజ్జును తయారు చేసింది? విత్తనం కోసం తయారు చేసింది. తన జాతిని పెంచడం కోసం అని తయారు చేసింది. ఎప్పుడైతే ఇవి తింటాయో ఆ విత్తనాన్ని కూడా అది ఎట్లా రెడీ చేస్తుంది అంటే, అది పక్షులలో కానీ జంతువులలో కానీ అది అరగవు. ఆ విత్తనం అనేది అరగకుండా తయారు చేసుకుంటుంది. దాని పైన కోటింగ్ ఇస్తుంది అన్నాడు దానికి. అరగకుండా ఎప్పుడైతే తన లోపల అరగకుండా పిప్పి బయటకు వచ్చి పడిపోతుంది కదా, ఆ పిప్పి బయటకు వచ్చి పడి ఆ ఎండలో ఎండుతుంది. ఎండలో ఎండి ఎప్పుడైతే వర్షం పడుతుందో తడిచి ఆ ప్లేస్లో తడిచి మొలకెత్తడానికి రెడీగా ఉంటుంది. అది అట్లా ఎక్కడెక్కడ తింటుంది, ఎక్కడెక్కడ పడుతుందో అనేది అది పడిన విత్తనం పడిన కండిషన్స్ని బట్టి ఎక్కడ మొలకెత్తుతుంది అనేది అది వెదర్ కండిషన్ బట్టి ఉంటుంది. అది పక్షి తిన్నదా, జంతువు తిన్నదా, ఏం తిన్నదా అని బట్టి. అంటే అది పక్షికి ఇష్టమైన రుచిని తయారు చేసింది, జంతువుకి ఇష్టమైన రుచిని తయారు చేసింది, మనుషులకి కోతులకి.
ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నా అంటే, ఒక కోతి ఓ జంతువు ఉన్నది అనుకున్నా, ఎంత దూరం పోగలుగుతుంది మహా అయితే? ఓ 4-5 కిలోమీటర్లు, 5-6 కిలోమీటర్ల కంటే ఎక్కువేం పోదు కదా, అది తిన్న తర్వాత మేబీ. అదే ఒక మనిషి లేకపోతే వేరే వాళ్ళు అయితే కొన్ని ఎక్కువ కిలోమీటర్లు, 10-20 కిలోమీటర్లు వేసుకోవచ్చు. అదే పక్షులైతే అది 60-70-100 కిలోమీటర్లు కూడా పోవచ్చు. అంటే తన జాతిని ఎంత దూరం వరకు అది స్ప్రెడ్ చేయగలుగుతుంది? అంత దూరం వెళ్ళి అది మళ్ళీ అక్కడ పుట్టగలుగుతుంది, వీళ్ళని మీడియేటర్గా చేసుకొని. అంటే మన నాలుక రుచి ఏంటి, వీడేం తింటాడు, వీడేం తినడు, వీడికి ఏది ఇష్టం, వీడికి ఏది ఇష్టం లేదు అనే డేటా వాటి దగ్గర ఉంది. అందుకనే అది ఎప్పుడు ఏ రుచి దేనికి ఇవ్వాలనే విషయం దానికి తెలుసు. అందుకనే దానికి పిందెకు ఒక రుచి ఇచ్చింది, కాయకు ఒక రుచి ఇచ్చింది, పండుకు ఒక రుచి ఇచ్చింది. వీటిలలో కూడా మళ్ళీ 2 రకాల చెట్లు ఉంటాయి. ఇప్పుడు 2 పళ్ళ చెట్లే అనుకుందాం. ఇప్పుడు ఏంటిది, ఒక ఎగ్జాంపుల్కి ఒక రేగు చెట్టు, ఒక జామ చెట్లు అని తీసుకుంటే, జామ చెట్టు ఏంటిది, దానికి ఏం ముళ్ళు ఉండవు, జస్ట్ పెరుగుతుంది. రేగు చెట్టుకి అన్ని ముళ్ళు ఉంటాయి. ఇప్పుడు దాని ఇంటెన్షన్ ఏంది, అరే నేను సర్వైవ్ కావాలి, ఏమన్నా ఇట్లాంటి ఆవులు కానీ మేకలు కానీ ఏ ఒకటి వచ్చి తినేస్తాయి నన్ను పెరగకుండా, కాబట్టి నేను ముళ్ళు పెట్టేసుకుంటా చుట్టూ, నన్ను పెరగకుండా అని ముళ్ళు పెట్టేసుకున్నది, రిస్ట్రిక్షన్ పెట్టేసుకొని అది బతుకుతుంది. అట్లా పెరగడం వల్ల దాని జాతి కూడా పెరుగుతుంది. దాని థాట్ కరెక్టే ఒక రకంగా చేస్తే. జామ చెట్టు ఏం చేసింది, అట్లాంటి రిస్ట్రిక్షన్ ఏం పెట్టుకోలేదు దాని చుట్టూ, డైరెక్ట్ పెరుగుతుంది. సరే తిన్నది చేసిందని ఎట్లా తింటే ఒకసారి తింటే రెండోసారి తింటే మూడోసారికో పెరుగుదామని అట్లే పెరిగింది, అట్లా పెరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు మనిషి అనే పర్సన్ దగ్గరికి వస్తే, నువ్వు రేగు చెట్టుని పెంచుకుంటావా, జామ చెట్టుని పెంచుకుంటావా అంటే దేన్ని పెంచుకుంటావు? ఆటోమేటిక్గా జామ చెట్టుని పెంచుకుంటావు. రేగు చెట్టుని ఇంటి దగ్గర ఉన్నా కూడా పీకేస్తారు. ఎందుకు? అదే ముళ్ళు గుచ్చుకుంటుంది. అంటే ఆ మనిషికి, ఆ జంతువుకి అది ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకు? తను పెరగడానికి కోసం అది పెట్టుకున్న రిస్ట్రిక్షన్. అంటే తను పెరగడం కోసం పెట్టుకున్న రిస్ట్రిక్షనే తన జాతిని ఆపుతుంది. ఇప్పుడు ప్రతి ఇంటి దగ్గర నీకు జామ చెట్టు ఉంటుంది, కానీ ఏ ఇంటి దగ్గర రేగు చెట్టు పెట్టుకోడు కదా ఎవడు. నువ్వు ఎన్ని ఇల్లులు ఉన్నా కూడా కావాలంటే టెర్రస్ మీద కూడా కావాలంటే మట్టి పోసి పెట్టేసుకుంటారేమో, కానీ జామ చెట్లు ఎవడు రేగు చెట్టు పెట్టుకోడు. అంటే ఏదైతే జాతి తన చుట్టూ ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఏది రావద్దు, నేను బతకాలి, నేను సర్వైవ్ కావాలని పెట్టుకున్నది, అది పెరగడానికి బతకడానికి ఓకే పని చేస్తున్నప్పటికీ అది స్ప్రెడ్ అవ్వడానికి పనికిరాదు. ఆ రెస్ట్రిక్షనే తనని ఆపేస్తుంది. ఏదైతే కొన్ని దెబ్బలు తగిలినా చేసినా సరే, యాక్సెప్టెన్స్, ప్రతి ఒక్కదానికి రా, నువ్వు తినేసి నన్ను తిను, కావాల్సి వస్తే ఏదన్నా కానీ నువ్వు రా అని ఏదైతే తన దగ్గరికి పిలుస్తుందో, అది అప్పటికి కొంచెం కట్ అయినా చేసినా, 1 సంవత్సరం బదులు 2 సంవత్సరాలు అయినా కూడా తన జాతి యొక్క పెరుగుదల అనేది దీనికి కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది అనేది ఇది క్లియర్గా చెప్తుంది అక్కడ. దీని ద్వారా మనం అబ్జర్వ్ చేయొచ్చు.